దర్శన్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే సారీ, అండ్ కన్నడ అభిమానులు దర్శన్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ సారీ. నా ఛానల్లో ఒక ఇన్ఫర్మేషన్ వీడియో చేయడం జరిగింది. ఫస్ట్ అంటే మూవీస్, నా ఛానల్ మొత్తం మూవీ రిలేటెడ్ ఛానల్ అవ్వడంతో సో దర్శన్ ఫ్యాన్స్ అండ్ టీఎఫ్ఐ ఫ్యాన్స్ మధ్యన జరుగుతున్న వారేంటో దాన్ని వివరించడం జరిగింది. దానికి దర్శన్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యి మొత్తం తెలుగు హీరోస్ అందరినీ నా వీడియోలో కింద కామెంట్లో తిట్టడం జరిగింది. సో నేను అందుకు రిప్లైగా ఒక చిన్న వీడియో చేసిన. అందులో నేను ఎందులో కూడా దర్శన్ ఏమనలేదు. సో కలెక్షన్ వైజ్గా మనకన్నా తక్కువే ఉన్నాడని చెప్పడం జరిగింది. సో దానికి కూడా వాళ్ళు హట్ అయ్యారు. ఇక నుంచి నా ఛానల్లో ఎటువంటి దర్శన్ వీడియో ప్లే అవ్వదు. ఒకవేళ దర్శన్ వీడియో చేయదలిసి వస్తే పాజిటివ్ ఉంటే తప్ప నేను నెగిటివ్ అసలు వీడియో చేయను. తెలుగైనా కన్నడ అయినా మనం అందరం భారతీయులం. సో అది గుర్తుపెట్టుకొని నా ఛానల్ ద్వారా నెగిటివిటీకి స్ప్రెడ్ అవ్వకూడదు. సో ఇక నుంచి నా వీడియోలో ఎటువంటి దర్శన్ వీడియోలు ప్లే అవ్వవు. సో ఇది లాస్ట్ వీడియో. అండ్ నా ఛానల్లో వీడియో చూసుకున్నట్లయితే దర్శన్ ఒక్క మాట కూడా నేను అనలేదు నెగిటివ్గా. ఉన్నదేదో చెప్పిన మ్యాటర్, నాకు తెలిసింది, వార్తల్లో వచ్చింది, న్యూస్లో వచ్చింది మాత్రమే చెప్పడం జరిగింది. స్టిల్ అతని ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు కాబట్టి నేను మళ్ళీ ఇంకో వీడియో చేయదలుచుకోలేదు. ఇదే లాస్ట్ వీడియో. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా దర్శన్ గురించి మంచి మూవీ కానీ ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్తా తప్ప ఇందులో నెగిటివ్గా మాత్రం ఏది చెప్పను. నెక్స్ట్ టైం నుంచి నా ఛానల్లో నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి. అండ్ నాకు నవ్వొచ్చే ఒక విషయం ఏంటంటే, రావణ్ ఫర్ యూ ఎంతమందినో ట్రోల్ చేశాడు, ఎంతమంది పైన వీడియోలు చేశాడు. అటువంటిది రావణ్ ఫర్ యూనే వీడియో డిలీట్ చేసేలాగా కామెంట్ చేశారంటే ఎన్ని నెగిటివ్ కామెంట్లు పెట్టుంటారో నాకు అర్థమైంది. అంటే అతను ఎవరి మీదైనా వీడియో చేయగలడు, ఎలాంటి సిచ్యువేషన్లో అయినా వీడియో చేసి డైరెక్ట్ అప్పటిదప్పుడే మాట్లాడి వీడియో అప్లోడ్ చేయగలడు. కానీ అతన్నే వీడియో డిలీట్ చేసేలా చేశారంటే సో మీరు ఏ రేంజ్లో నెగిటివ్ కామెంట్ పెట్టారో నేను అర్థం చేసుకోగలను. నాకు కూడా తెలియదు అసలు వీడియో డిలీట్ చేశాడా లేదా రావణ్ ఫర్ యూ. నేను ఇంతకుముందు చేసిన వీడియోలోనే ఒక అతని కింద కామెంట్లో రావణ్ ఫర్ యూ డిలీట్ చేశాడని చెప్పడం జరిగింది. ఇదంతా కాదు, ఎవరేం చేసుకున్నా నాకు సంబంధం లేదు. నా ఛానల్లో మూవీస్ రిలేటెడ్ వీడియోస్ వస్తుంటాయి, నచ్చిన వారు చూడండి. సో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక నుంచి నా ఛానల్లో నెగిటివ్గా ఎలాంటి వీడియోస్ రావు అబౌట్ కన్నడ పీపుల్ అండ్ కన్నడ దర్శన్ హీరో డి బాస్ గురించి. ఓకే, థ్యాంక్ యూ.